ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంగిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. సామవేదము ప్రభాటకము 1, అర్థము 2, దశతి 4, ఆగ్నేయ పర్వం, పంతుల సంఖ్య 87. విశో విశో ఓ అతిథిం వాజయంతః కురు ప్రియం అగ్ని ఓ దుర్యం వజః సుస్తే శూషణ్యమన్మభిః. సుస్తే కాదు, వచః స్తుషే. అగ్ని కాదు, అగ్నిం. మళ్ళీ చదువమ్మా. ఓం విశో విశో ఓ అతిథిం వాజయంతః కురు ప్రియం అగ్నిం ఓ దుర్యం వచః స్తుషే శూషణ్యమన్మభిః. అతిథి కాదు, మళ్ళీ చదువు. ఓం విశో విశో ఓ అతిథిం 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 వాజయంతః కురు ప్రియం అగ్నిం ఓ దుర్యం వచః స్తుషే శూషణ్యమన్మభిః. అయ్యా విశ్వేశ్వరరావు గారు, అది పదార్థం చదువుతా సార్. చదవండి సార్. ఓ మానవులారా, వహ మీరు విశః విశః ప్రతి విద్వాంసుని అతిథిం అతిథి వలె పూజనీయుడగు గురుప్రియం అధిక ప్రియమగు పరమేశ్వర రూపాగ్ని వాజయంతః అర్చించుడు. దుర్యం గృహము వలె శరణభూతమగు అగ్నిం ఆ అగ్రనాయకుడకు జగదీశ్వరునికి వహ మిట్టి వచః స్తుతివచనములు చేరునుగాక. నేను కూడా ఆ జగదీశ్వరుని సుషస్యః మన్మభిః పరము మరియు సుఖముల స్తోత్రములచే అనగా బలము మరియు సుఖదాయకములకు స్తోత్రములచే స్తుషే స్తుతి అనర్చుచుందును. అందరి హృదయములలో అతిథి రూపములో విరాజిల్లుచుండు భక్తవత్సలుడు పరమేశ్వరుని మనుష్యులందరూ స్తుతి వచనములతో అభినందించవలెను. ఇదే నిన్న ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశైలు, మనకి వేదాలలో ఎక్కడ చూసినా సరే పరమేశ్వరుని పరమాత్మని ఉపాసన పూజించమని చెప్పుతుందే తప్ప వ్యక్తి ఆరాధన కానీ ప్రకృతి ఆరాధన కానీ కనబడలేదు. మరి ఎవరి దగ్గర నుంచి వచ్చాయి ప్రకృతి ఆరాధనలు, ఈ వ్యక్తి ఆరాధనలను పరిశీలిస్తే చూస్తున్నాం కదా, ఈ పౌరాణికుల దగ్గర నుంచి. ఏమి ఆశించి ప్రకృతి ఆరాధన, వ్యక్తి ఆరాధన చేస్తున్నారంటే జీవనంలో వారి జీవనగతి సంతోషము, సుఖము, సంపదలతో సాగిపోవాలని, సుఖ సంతోషాలు సంపదలతో సాగిపోవాలని వీరు రచించిన విధానములతో పౌరాణికులు చూపిస్తున్న పద్ధతులలో భక్తి అనే పేరుతో పూజా విధానంతో సాగిపోతుంటే, మరి వేదములు వచ్చి చూస్తే వేదాలలో పరమాత్మని ఉపాసించమని చెప్తుంటుంటే ఏది విశ్వసిస్తారు నా ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశయులు? దీనికి కారణం ఏమిటంటే వేద ప్రచారం లేని కారణముగా ఈ పౌరాణికులు చెప్పిన విధానాలకి అటు దారి మళ్ళారు. వేదాలు క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కనబడుతున్నది పరమాత్మను ఉపాసించమని. ఈ మంత్రంలో పరమాత్మ ఉపదేశిస్తున్నాడు సర్వ మానవులకి. మరి అక్కడ ఉపదేశములు ఎవరిస్తున్నారు? ఈ ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు ఇస్తున్నారు.
ఈ గురువులు ఇస్తున్నారు, బాబాలు ఇస్తున్నారు, పౌరాణికులు ఇస్తున్నారు. దాన్ని వీళ్ళందరూ ఆచరింప చేయిస్తున్నారు. అదే వేదం దగ్గరికి వచ్చి చూస్తే వేదములో ఈ మంత్రం ఏం చెప్తుంది? ఓ మానవులారా, క్లియర్గా ఎంత చక్కగా వినిపిస్తున్నాడు పరమేశ్వరుడు. మొన్న మీకు సామవేదంలోను 28వ మంత్రములోను పరమాత్మ 4 మహర్షులకి హృదయములలో 4 వేదములని ప్రసాదించినట్టుగా చాలా వివరణాత్మకంగా అక్కడ కనబడింది. ఆ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు ఏమని? ఓ మానవులారా, మీరు ప్రతి విద్వాంసుని అతిథిలాగా, అంటే అంతకుముందు మంత్రంలో చెప్పారు, అతిథిని ఏ విధంగా మీరు సత్కరిస్తున్నారో, గౌరవిస్తున్నారో అన్ని విధాలుగా, ఆ విధంగా ఇక్కడ అందరికన్నా అధిక ప్రియమగుడు, అంటే అతిథి కన్నా ప్రియమైనటువంటి వాడు ఎవరంటే పరమేశ్వరుడే, ఆ పరమాత్మయే. అటువంటి పరమేశ్వరుణ్ణి అర్చించండి అని చెప్తున్నాడు. పరిశీలించండి, మీరు ఒకసారి చూడండి, మీరు ఎవరిని అర్చిస్తున్నారు ఆలోచించండి. ఏం కావాలని మీరు అర్చిస్తున్నారు? వీడు చెప్పిన విధానాలతోటి మీ లక్ష్యము ముక్తి మోక్షము వాళ్ళు ఎవరైనా ఇస్తారా? ఇవ్వలేరు. సంపదలు ఇస్తారా? ఇవ్వలేరు. జడ దేవతలు అనేటువంటి మనం 33 రకాల దేవతలు, అవే జడ దేవతలు. మిగతా దేవతలు ఎవరంటే చైతన్య దేవతలు. వాళ్ళు ఎవరంటే మాతామహాజ్యులు, పితామహాజ్యులు, వీళ్ళు దేవతలు. ఆ తర్వాత అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. ఆ తర్వాత ఎవరు వస్తారు? విద్వాంసులు, పండితులు, జ్ఞానులు, యోగులు. వీళ్ళెవరు మీకు సంపదలు ఇవ్వలేరే, ఐశ్వర్యాన్ని ఇవ్వలేరే, మీకు ముక్తిని మోక్షాన్ని ఇవ్వలేరే. మీకు ముక్తిని మోక్షాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మయే. మీకు దీని ముందు మంత్రంలో వినిపించా, పరమాత్మ చెప్పింది మీకు అందరికీ తెలియజేశా. నన్ను మీరు ఉపాసిస్తే ఆధ్యాత్మిక బలమును, ఆత్మీక బలమును, ఐశ్వర్యాన్ని, సుసంతానాన్ని, ఆఖరిగా మోక్షాన్ని అన్ని ఇస్తానన్నాడు కదా. మరి మీరు పరమాత్మను ఉపాసిస్తున్నారా, అర్చిస్తున్నారా? లేకపోతే ఈ గురువులు, బాబాలు, ఈ సాధు సన్యాసులు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పౌరాణిక విధానాలను వీళ్ళు రచించుకున్న శాస్త్రాల్లో పెట్టుకుని అవి చెప్తున్నారా, అవి అర్చిస్తున్నారా? మీకే తెలియాలి. నేనైతే అర్చించొద్దని నేను అనను, మీ ఇష్టం, అది మీ అభిమతం. మీరు చేసుకుంటున్నారు, చేసుకోండి. కానీ పరమాత్మ దగ్గర నుంచి మీకు ఇక్కడ రావాల్సింది ఏమిటంటే మోక్ష ప్రాప్తి, ఐశ్వర్యము, సుసంతానము, ఆత్మిక బలము, శారీరక బలము, ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపద, ఇవన్నీ ఇస్తానంటున్నప్పుడు ఒకే ఒక ఈశ్వరుడు కదా సృష్టికి జగత్పిత. మరి అటువంటి పరమేశ్వరుని జగత్పితని మీరు అర్చించకుండా ఎవరిని అర్చిస్తున్నారు? ఇక్కడైతే చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈ మంత్రంలో. ఏం చెప్తున్నాడు? ప్రతి విద్వాంసుని అతిథి వలి. ఎలాగైతే మీరు ప్రతి విద్వాంసుని మీరు చేసుకుంటూ వస్తున్నారో అదేవిధంగా పూజనీయుడగు అధిక ప్రియమగు పరమేశ్వర రూప అగ్నిని అర్చించుడు. అర్చిస్తున్నారా? అదే ప్రశ్న. గృహము వలె శరణాభూతమగు ఆ అగ్రనాయకుడు జగదీశ్వరునికి మీ స్తుతి వచనములు చేరునుగాక. అది మీ స్తుతి వచనములు ఆయన దగ్గరికి చేరాలి. ఓ దగ్గర ఎక్కడో కానీ విన్నామండి, మనం చదువుకున్నాం, వేద వాణులతో నన్ను స్తుతి చేయండి, మిగతా వాణులతో స్తుతి చేస్తే ఆయన వినడం అన్నాడు. అంటే అర్థం ఏమిటంట? వేద వాణులతో స్తుతి చేయడం అనగా పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి యమ నియమముల యొక్క వ్రతమును స్వీకరించి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మీ జీవితాన్ని పరమేశ్వరునికి అర్పించి దాని స్థానములలో యమనియమ ఆసన చేస్తూ ఆ యొక్క స్తుతి ప్రార్థనలు మీరు పరమేశ్వరుడితో మీరు చేస్తే అప్పుడు మీ వాణులు వింటాడు ఆయన. అది చెప్తున్నది మళ్ళా ఇక్కడ.
అగ్రనాయకుడకు జగదీశ్వరునికి మీ స్తుతి వచనములు చేరునుగాక. ఎలా చేరుతాయి ఆలోచించండి, ఏ విధంగా చేరుతాయి? చేరునుగాక. నేను కూడా జగదీశ్వరుని బలము మరియు సుఖముల స్తోత్రములనే చే, అనగా బలము మరియు సుఖదాయకుల స్తోత్రములు చే స్తుతి అనర్చుచుందును. అది ఇక్కడ నన్ను కూడా నేను ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఓ ఈశ్వరా, నువ్వు చెప్పావు తండ్రి, నేను కూడా ఆ విధంగా అదే విధముతో చేస్తాను. ఈశ్వర, స్తుతి ప్రార్థన నీకే చేస్తాను. ఈ హృదయంలోకి ఎవరు ఉండకూడదండి. మీ హృదయంలో ఇంకేది ఉండకూడదు. ఒకవేళ మీ మనసు అటు ఇటు డీవియేషన్ ఎవరి మీద వెళ్ళినట్లయితే అది సత్యమైన సమర్పణ అంటారా, ప్రేమ అంటారా, ఏకపత్ని వృత్తులు అంటారు, పతివ్రత అంటారు. పతివ్రత ఆ స్త్రీమూర్తి, ఆ పురుషుని, ఆ భర్తనే సర్వ విధాలా తన హృదయంలో స్థాపించుకుంటుంది. రెండో పురుషుని దగ్గరికి రానివ్వదు. అది ప్రతివ్రత. అలాగే ఏకపత్ని వ్రతుడు తన భార్యని తప్ప, శ్రీమతిని తప్ప రెండో స్త్రీని ఎవరిని కూడా తను దృష్టిలోకి తేనివ్వడు. అదే విధముగా మీరు కూడా పతివ్రతలుగా మారాలి. పతి పరమేశ్వరుడు పరమేశ్వరుడే మనకి పతి. అలాంటి పరమేశ్వరుని పతిగా నేను స్వీకరించి నా హృదయంలో ఆయన నిలుపుకున్న తర్వాత నా హృదయంలో పరమాత్మను తప్పించి మరి ఎవరినైనా సరైన స్థానం కల్పిస్తే అప్పుడు ఏమంటారు? అది నిజమైన భక్తియా, నిజమైన సమర్పణయా? మీరు ఎప్పుడైతే ఆ విధానములతో పరమేశ్వరుని మీ హృదయంలో నిలుపుకుంటున్నారో పరమాత్మని, ఇంకా మీకు దేని మీదకి మనసు వెళ్ళకూడదు. ఐశ్వర్యం మీదకి, సంపదల మీదకి కానీ, లేదా ప్రకృతి యొక్క ఆకర్షణల మీదకి కానీ, వ్యక్తుల మీదకి వెళ్ళకూడదు. అంత ఇదిగా బలముగా మీరు నిర్ణయించుకోవాలి మీ హృదయాన్ని, మీ మనస్సుని. మనస్సు అంటే ఏమి కాదు, మనను చెందించడమే దాని పని. అది అంతకం ఏం చేయదు. ప్రధానికి మనస్సు అనేసుకుంటూ ఉంటాం. చేసేదంతా మీరే. మీ ఆత్మలో ఏదైతే నిక్షిప్తం అయిపోయి ఉంటావో దానిని రిపీట్ చేస్తుంటది మనస్సు. అంతకుమించి మనస్సు ఇంకేం చేయదు. మీ ఆత్మలోనే మొట్టమొదట యథార్థ సత్యం ఏదైతే ఉందో దానిని కరెక్ట్గా పట్టుకుని దాన్ని మీరు బాగా ముద్ర వేసుకుని ఉంచుకోవాలి. అప్పుడు మనస్సు దాన్ని రిపీట్ చేస్తుంటది. దానిపైన మనం చింతనే. అంతకుమించి ఏం చేస్తుంది? అదేమీ చేయదు. నా మనసు బాగోలేదండి, నా మనసు బాగోలేదండి. మనసు మీకు ఎలా బాగుంటుంది? అసలు మీరు చేసే కర్మ సరైన కర్మ అయితే ఆ కర్మని రిపీట్ చేస్తుంది ఈ మనస్సు. తప్పంతా మీలో పెట్టుకుని మనసులో అనుకోవడం ఏంటి? ఏమంటే విశ్వేశ్వరయ్య గారు, ఏమంటే సుబ్బయ్య గారు, ఏం సార్ మీ మైక్ సార్, మైక్ తప్పంతా మీలో పెట్టేసేసుకొని నా మనసు బాగోలేదండి అని మనసులో అంటారు. ఎందుకది? అదేం చేసింది పాపం? చెప్పండి. తప్పుడు మనది కూడా కాదు సార్, కర్మది కర్మానుసారే బుద్ధి. అయ్యో, ఈ కర్మ ఎవరు చేశారో? కర్మ నేను ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు నేను కాదు, అప్పుడని మీరే చేశారు కదా. అప్పుడు నేను కాదు కదా, అప్పుడు నేను వేరు, ఇప్పుడు నేను వేరు. ఇదేంటుండే కొత్త భాష్యం చెప్పండి మాకు. అప్పుడున్న ప్రకృతి వేరు, ఇప్పుడున్న ప్రకృతి వేరు. ప్రకృతికి చెప్పండి. అప్పుడు ఏ వృక్షంలో ఉన్నానో, ఏ జంతువులో ఉన్నానో తెలియదు. అబ్బో, అలాగా? ఆ వృక్షంలో ఉన్నా, ఆ ప్రకృతిలో, లేకపోతే ఆ జంతువులో ఉన్నది మీరే, ఆత్మే. ఆ కర్మఫలాలు, అక్కడ కర్మఫలాలు ప్రక్షాళన అయిన తర్వాత బ్యాలెన్స్ అయితే మళ్ళీ మనిషిగా వచ్చారు. మీరే కాదు, నేనే కాదు, అందరం అలాగే వచ్చాం. ఆత్మ శరీరంలోకి కర్మను భోగించడానికి వస్తుంది. రైట్. కర్మ మన శరీరం అనేది ప్రకృతి కదా. రైట్. వచ్చిన ఆత్మ మీరే కదా. మీరు పొరపాటు చేసేసేసి మనసు అనుకోవడం ఎందుకు? మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం మానేసేసి మనల్ని మనం సరిదిద్దుకోవాలి. మనం సరిదిద్దుకోవాలని మనకి పరమేశ్వరుడిగా పూర్ణ శరీరములతో, చక్కటైనటువంటి ఇంద్రియములతోటి, జ్ఞానేంద్రియములతోటి, కర్మేంద్రియం. ఆత్మకి సరిదిద్దుకోవాలంటే శరీరం కావాలి. శరీరం లేకుండా సరిదిద్దుకోలేదు. అది అంటున్నాను మహాశయ, అది అంటున్నా. మనస్సు ఉండడం ఎందుకు? ఆ మనస్సు ఏం చేసింది? చేసేదంతా నేను చేసేసి నన్ను నేను సరిదిద్దుకోవాలి. నాకు శరీరం ఇచ్చాడు కాబట్టి నేను సరిదిద్దుకోవాలి. నన్ను నేను సరిదిద్దుకోవడం అనేసి ఆ మనస్సు మీద నిందపోయడం ఏంటి?
నా మనసు మంచిది కాదు, అరే నీ మనసు మంచిది కాదు, నీ బుద్ధి మంచిది కాదురా అని దాన్ని అనుకోవడం ఎందుకు? చేసేదంతా నేనైతే అవి జడము, అవి చైతన్యమా అన్నానికి వాటిని ఏమిని? అదే అంతా నేనే. నాలో ఏదైతే ఉన్నదో ఆ ఉన్న దానిని పట్టుకొని అదే రిపీట్ చేస్తుంటుంది. ఆ ఉన్న జ్ఞానం పెట్టే అది నిర్ణయిస్తూ ఉంటుంది. అయితే నేను ఎక్కడ నా లోపం ఉందంటే నేను పూర్ణ జ్ఞానిగా కాలేకపోతున్నాను, అవిద్యతో ఉంటున్నాను. నా అవిద్యను పారద్రోలడానికి నన్ను నేను సమర్పించుకోవాలి పరమాత్మకు. పరమాత్మకు సమర్పించుకోవడం అంటే పరమాత్మ ఏమైనా విషయం చెప్పి చేసేస్తాడా? అబ్బాయి అలాగూ చేయుడు. మరి పరమాత్మ ఏం చెప్తాడు? పరమాత్మ ఏం చెప్తాడంటే గురుని ఆశ్రయించి విద్యను అభ్యసించు, స్వాధ్యానము చెయ్యి, ఇగో అహింసా వ్రతము స్వీకరించు, సత్యవ్రతము స్వీకరించు. మనసారి మనకి వాణిలో చెప్పాడు కదా ఆయన. ఇవన్నీ నేను అనుష్ఠానంలోనికి తీసుకొని రావాలి. అప్పుడు తీసుకొస్తే నన్ను నేను సరిదిద్దుకుంటూ ఉంటుంటే, నా లోపాలన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతూ ఉంటుంటే అప్పుడు నా మనసు శుద్ధమవుతుంది. నా బుద్ధికి జ్ఞానప్రాప్తి అయింది కాబట్టి ఈ బుద్ధి కరెక్ట్ డెసిషన్స్ ఇస్తుంటది. అంటుంటా కదా, నీ బుద్ధి ఏమైందిరా, నీ బుద్ధి లేదా నీకు అంటుంటా. అంటే ఏంటి? బుద్ధికి కావలసిన జ్ఞానం బుద్ధికి లేదన్నమాట. అంటే బుద్ధికి రావాల్సిన జ్ఞానం నేను ఆర్జించలేదన్నమాట. బుద్ధికి నేను ఆర్జించాల్సిన జ్ఞానము నేను ఆర్జించుకుంటే అప్పుడు నాలో బుద్ధి వికసిస్తుంది, అంటే జ్ఞానం వికసిస్తుంది. ఆ వికసించిన జ్ఞానంతో మళ్ళీ నేనే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాను. బయటికి వెళ్ళి జ్ఞానం చెప్పుతుంటుంటే ఆ జ్ఞానము వీళ్ళకి దానికి అనుగుణంగా అట్రాక్షన్ తోటి, ఆకర్షణ తోటి వాళ్ళకు అనుగుణంగా జ్ఞానం చెప్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు చేసుకున్న సంస్కారాలకు అనుగుణంగానే వాళ్ళు చేసుకున్న విధానాలకి చెప్తుంటే వాళ్ళందరూ కూడా ఓహో బాగుందని చెప్పి ఫాలో అవుతున్నారు. అలాగ కాదని ఖండించి చెప్తుంటుంటే దూరం అయిపోతున్నారు. ఇప్పుడు వ్యవస్థ పూర్తిగా అలా తయారైపోయింది, తయారు చేసేసారు. ఎక్కడికక్కడ ఖండించుకుంటూ మీరు చేస్తున్న విధానం తప్పని చెప్పాలి. ఇక నేను ప్రతి శుక్రవారం ఇక్కడికి వెళుతుంటాం, గ్రామానికి వెళ్తుంటాం, కొత్తూరు గ్రామానికి. ఆ కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి 10 మంది దగ్గర వారే వచ్చి కూర్చుంటున్నారు. ఆ కొత్తూరు గ్రామం అవతల బూరిగపాలెం గ్రామం ఉంది. ఆ బూరిగపాలెం గ్రామంలో మధ్యన వెళ్ళి క్లాసులు చెప్పాను. వాళ్ళందరూ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళకు అనుగుణంగా నేను అక్కడ క్లాసులు చెప్పకుండా ఖండించి చెప్పడంతో అందరూ దూరం అయిపోయారు. ఫోన్లు చేసి అయ్యా మీ ఇక్కడ కొత్తూరు గ్రామానికి వస్తాను రండి అంటే తప్పకుండా వస్తామని అన్నారు. మధ్యన వస్తానని మరి వాళ్ళు రాలేదు. మళ్ళీ నేనే ఫోన్ చేసి మళ్ళీ రమ్మని చెప్పాను అనడం, లేదా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటారా మీరు అలా దూరం అయిపోతున్నారు, నిజంగా మీరు మా ఆధ్యాత్మిక మార్గం నడవాలంటే ఇది రమార్గం చెప్పి మళ్ళీ రోజు పెట్టుకుని ప్రోగ్రామ్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళాలి అని నాకే అనిపిస్తుంది. తప్పదు, వెళ్ళాలి. ఆఖరి శ్వాస ఉన్నంత వరకు, రక్తపు బొట్లు లాస్ట్ ఉన్నంత వరకు విశ్వసేవ, పరమాత్మ సేవ చేయడానికే ఈ శరీరం త్యాగం చేసుకున్నాం. కాబట్టి వాళ్ళు వినినా వెళ్ళాలి, వినకపోయినా వెళ్ళాలి, తప్పదు, చేస్తాం. మన పరమేశ్వరుని యొక్క కటాక్షము, కరుణ కటాక్షము వాళ్ళ మీద ఎప్పుడు కలిగి వాళ్ళ బుద్ధులు మార్చుతాడు. మార్చని పరమేశ్వరికి సర్వదా ప్రార్థనలు. సరే, ఇప్పుడు ఈ మంత్రంలో అదే చెప్తున్నాడు. ఏమని? జగదీశ్వరుని బలము మరియు సుఖముల స్తోత్రములచి అనగా బలము మరియు సుఖదాయకములకు స్తోత్రములతో స్తుతి వనర్చుచుండవలను. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ పరమేశ్వరుని మనం స్తుతించాలి. బలమసి బలమయి దేహి, నాకు ఆ బలాన్ని ప్రసాదించు ఈశ్వర. వీర్యమసి వీర్యమయి దేహి, ఆ పరాక్రమ శక్తిని నాకు అనుగ్రహించి ప్రసాదించు ఓ పరమేశ్వర. ఎందుకు కావాలి నాకు ఈ పరాక్రమ శక్తి, ఎందుకు కావాలి నాకు ఈ బలశక్తి అంటే నా ఆత్మకు కావాలి, నా శరీరానికి కావాలి. దేనికి అంటే ఆత్మకు కావాల్సింది దేనికి అంటే నాలో ఉండే బలహీనతలన్నిటినీ కూడా నేను వాటిని పూర్తిగా అణగదొక్కడానికి. ఇక్కడ ఈ ప్రాణకర్మ అనేటటువంటి విద్య చాలా కఠినమైనటువంటి విద్య. ఆ విద్యలను, ప్రాణశక్తిని స్వాధీనపరచుకోవడానికి తన యొక్క బలాన్ని, పరాక్రమని అక్కడ వినియోగించాలి. లేకపోతే ప్రాణశక్తి వశము కాదు. నిజమైన యుద్ధం అంతర్యుద్ధం ఇదన్నమాట. ఒకటి వికారీ గుణములతో యుద్ధం జరుగుతుంది, రెండవది ప్రాణశక్తిని వశం చేసుకోవడంలో యుద్ధం జరుగుతుంది. ఆ ప్రాణశక్తిని వశం చేసుకునేటటువంటి యుద్ధములో తనకి ఆ ఆత్మకు బలం కావాలి, శరీరానికి శక్తి కావాలి.
లేకపోతే ఆ శ్వాసని బంధించి ఆ శ్వాస ప్రశ్వాసాలను ఇన్హేలేషన్ ఎక్సలేషన్లను వాటికి రేచకపూరకమ్మలను మధిస్తున్నప్పుడు నీరసం వచ్చేస్తుంది, ఇసుపు వచ్చేస్తుంది, ఏంటి బాధ అనిపించేస్తుంటుంది. అయినా సరే పట్టు విడవకుండా దాన్ని అలాగే జాగ్రత్తగా చేయడానికి అక్కడ ఆత్మకు బలము కావాలి, శరీరానికి బలము కావాలి. ఏమిటి శారీరక బలం అంటే తినేటి ఆహారాలలో ఆ బలము కాదు. ఇక్కడ ఆత్మకు బలం అంటే పట్టుదల, ఆ పౌరుషం, అది నియంత్రించే శక్తి, అదన్నమాట ఆత్మకు కావాలి. ఆ విడవకుండా పట్టుని జాగ్రత్తగా దాన్ని ఆ మదన జరుగుతూ ఉంటుంటే అప్పుడు లోపటి నుంచి అనంత శక్తి బయటికి రావడం ప్రారంభిస్తుంది. అందుకనే ఈ ఆత్మీక బలము, ఈ శారీరక బలం రెండు రకాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. తన అంతర్గతంగా తన ఉన్నత గతిని చేరుకోవడానికి రెండు పనిచేస్తాయి. తనలో ఉండే బలహీనతల సంస్కారాల్ని దుక్కుకోవడానికి పనిచేస్తాయి. బాహ్య కర్మలలో ఈ పరమాత్మ జ్ఞానాన్ని వ్యాప్తము చేయడానికి అక్కడ శారీరక బలం కావాలి. వాళ్ళు రకరకాల విధానాలతో ఉంటారు. అక్కడ వారి అందరినీ కూడా ఎదుర్కొని వాళ్ళు చెప్పడానికి అక్కడ బలం కావాలి. అక్కడ ఏ విధంగా బలం కావాలి? సహోన్మయిది ఓ పరమేశ్వరాని అనంతమైన సహన శక్తివంతుడి, ఆ సహన శక్తిని నాకు అనుగ్రహించు. ఎంచేతంటే వాళ్ళు వికారి గుణాలతో రకరకాల విధానాలతో సంస్కారాలతో ఉంటారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు చెప్పే విధానాన్ని సహనంతో వహిస్తూ వాళ్ళకి జ్ఞాన మార్గంలో తీసుకొని రావడానికి నాకు సహన శక్తిని ప్రసాదించు. తేజోంసి తేజోన్మయుదేహి ఓ పరమేశ్వరాని అపారమైన జ్ఞాన ప్రకాశ స్వరూపానివి తండ్రి, నీ జ్ఞానశక్తి నాకు అనుగ్రహించయ్యా ప్రభువు. ఎందుకు నాకు అనుగ్రహించు? నేను అజ్ఞానంలో అవిద్యలో ఉన్నాను కాబట్టి నేను బయటికి రావడానికి, నా ఆత్మను ఉత్తరింపజేసుకోవడానికి నీ జ్ఞానం నాకు కావాలి. అలాగే నేను పొందుకున్న జ్ఞానాన్ని నా సోదర సోదరి ఆత్మలకు కూడా తెలియజేయడానికి నాకు జ్ఞానం కావాలి. అందుచేత నువ్వు జ్ఞాన ప్రకాశ స్వరూపానివి, నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి ప్రసాదించు ప్రభు. ఈ విధముగా తన ఆత్మబలము, శారీరక బలము, జ్ఞాన బలము ఇవన్నీ కావడానికి ఆ విధమైన స్తుతులతో, స్తోత్రములతో పరమేశ్వరుని ఉపాసించుచుండవలను, అర్చించుచుండవలను అని నిరంతరము వేదాలలో మనకి ఈ 20,500 మంత్రాల్లో చెప్తుంటుంటే మనం అన్ని మూటగడ్డి పక్కన పెట్టేసేసి మనం అలవాటు పడిపోయినటువంటి పూజా విధాన కార్యక్రమాలు వెళ్ళిపోతే ఏం ఉద్ధరం మనకు జరుగుతుందండి. డబ్బులు కావాలని, ప్రకృతి ఆకర్షణ, అలా మేము మన యొక్క ఆత్మ యొక్క ఉన్నతి ఉద్ధరించుకోవడం అదా, లేకపోతే ఈ యొక్క ప్రకృతి మాయాజాలంలోనికి జనన మరణం అనే కాలచక్రంలోనికి రావడమా మనం ఉద్ధరణము? దీని నుంచి అతీతంగా బయటికి వెళ్ళడమా మనం ఉద్ధరించుకోవడం? అది మీరే ఆలోచించుకోండి. మీకే చెప్తున్నా. సమయం 7 అవుతుంది, క్లోజ్ చేసుకుందాం. ఈ మంత్రము ఇది, ఈ భావం ఇందులో ఫైనల్ గా అందరి హృదయాలలో అతిథి రూపంలో విరాజిల్లుచున్నాడు భక్త వస్తులుగా పరమేశ్వరుడు. అందరి హృదయాలలో ఆ పరమేశ్వరుడు ఉన్నాడండి. ఈ విషయాన్ని అందరం చెప్పుకుంటామండి. పరమాత్మ ఎక్కడున్నాడండి? అందరిలో ఉన్నాడండి. మనకి హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుడు ఇందు గలడం లేడని సందేహం వలదు ఎందెందు గతికి కలిగినది సర్వోపగతుడు చక్రం అని చెప్పేసి ఈ శ్లోకాలు చక్కగా అందరం చెప్పేసేసుకుంటామండి. కానీ హృదయంలో పరమాత్మ ఉన్నాడని చెప్పేసి రియలైజేషన్ తోటి తనకు తానుగా పరివర్తన చేసుకుంటూ అనుష్ఠాన రూపంలో కర్మ చేస్తున్నాడా? ఇక్కడ బొట్లో పడుతున్నాం. శాంతి ఓం అంతరిక్షగం శాంతి ఓం పృథివీ శాంతి ఓం ఆపః శాంతి ఓం ఓషధయః శాంతి ఓం వనస్పతయః శాంతి ఓం విశ్వే దేవాః శాంతి ఓం బ్రహ్మశాంతి ఓం సర్వగం శాంతి ఓం శాంతిరేవా శాంతి ఓం సామా శాంతిరేతి ఓం